హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. ఇలాంటి సినిమా నాకు తెలిసి మీ జీవితంలో చూసి ఉండరు, అంత బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ప్రెసెన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఎవరూ లేని ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు చూపిస్తూ ఉంటారన్నమాట. అలా తిరుగుతుంది ఎవరో కాదు, ఒక ఆత్మ. బేసికల్ గా ఒక ఇంట్లో చాలా కాలం నుంచి ఒక ఆత్మ ఉంటూ ఉంటుంది. ఆ ఆత్మ ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే బయట ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి ఆత్మ కూడా బయటికి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి ఎవరో వస్తారనమాట. అందులోనూ ఆ ఇంటిని కొందాం అనుకొని ఒక ఫ్యామిలీ వస్తుంది. అందులో ఒక భార్య, భర్త, ఆ తర్వాత ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనమాట. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఆత్మ ఏంటంటే వాళ్ళని ఆతృతగా చూస్తూ ఉంటుంది. అందులోనూ అక్కడున్న బ్రోకర్ ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్న ఒక అద్దాన్ని చూపించి ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం అద్దం అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తుంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ ఏంటంటే సడన్ గా తిరిగి చూస్తే ఆ ఇంట్లో ఉండే ఆత్మకి ఏంటంటే తననే చూస్తున్నట్టు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ అక్కడ ఎవరో ఉండరు. ఆ తర్వాత ఆత్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం తన కొడుకు ఇల్లు బాగుంటుంది, తన కొడుకు కాలేజీ పక్కనే ఉంటుంది, తన కొడుక్కి బాగా నచ్చేస్తుందని చెప్పేసి కొడుకు గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి అంతా నీ కొడుకేనా, మరి అమ్మాయికి అవసరం లేదని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అమ్మాయికి కూడా నచ్చుతుంది అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే లేదు లేదు అమ్మాయిని కూడా అడుగుదాము, నీకు ఇల్లు నచ్చిందమ్మా లేదా అని చెప్పేసి, ఎందుకంటే తను ఇప్పుడే అసలే బాధలో ఉంది, తన ఫ్రెండ్ చనిపోయిందని చెప్పి అంటంతో మనకు కూడా ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది. హీరోయిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. తానేంటంటే మత్తు పదార్థాలు ఓవర్ డోస్ అవడం వల్ల చనిపోయింది. సో అందుకని హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే హీరోయిన్ మీద అంత కేర్ తీసుకుంటాడు. సో ఓవరాల్ గా ఇల్లు కొందామని ఫిక్స్ అయిపోతారు. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్న ఒక అందమైన రూమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ పెద్ద పెద్ద విండోలు, తర్వాత నేచర్ ఇదంతా బాగా కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఆ రూమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. అందులోను ఆ ఇంట్లో ఉండే ఆత్మకు కూడా ఆ రూమ్ అంటే చాలా ఇష్టం. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే తన కొడుకుతో చెప్తుంది అనమాట, ఒరే నువ్వు పుట్టిన తర్వాత నా జీవితం మారిపోయింది, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే మరి చెల్లెమ్మ అని చెప్పి అడిగితే చెల్లెన్న నాకు చాలా ఇష్టం రా, కానీ తనకంటే నువ్వే నాకు స్పెషల్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా సంతోషపడతాడు. బేసికల్ గా ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మొత్తం వింటూ ఉంటుంది. అదే సమయంలో ఆత్మ ఏం చేస్తుందంటే అసలు హీరోయిన్ ఏం చేస్తుందని చెప్పేసి రూమ్ కి వెళ్ళి చూస్తే హీరోయిన్ మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ చనిపోయింది కదా. ఆ తర్వాత హీరోయిన్ పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఆత్మ మెల్లగా తన దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే చనిపోయిన అమ్మాయి కోసం ఏడుస్తున్నట్టు ఎంత మంచిదని చెప్పేసి ఆ ఆత్మ హీరోయిన్ దగ్గరికి వెళ్తే సడన్ గా హీరోయిన్ కి ఏంటంటే తనని ఎవరో టచ్ చేసిన ఫీల్ వస్తుంది అనమాట. వెంటనే తన నిద్ర లేచి నారియా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ చనిపోయింది కదా, ఆ అమ్మాయి పేరు నారియా, ఒకవేళ తన ఆత్మ వచ్చిందేమో అని చెప్పేసి నారియా అంటుంది. దాంతో ఆత్మ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చి చూస్తే బుక్స్ అన్ని సదిరేసి ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన ఫ్రెండ్ ఆత్మ ఇలా వచ్చిందని చెప్పేసి అనుకుంటుంది. ఈ విషయం వాళ్ళ అమ్మకు కూడా చెప్పదు. మరోవైపు ఆత్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకొని చనిపోయింది కదా, మన అమ్మాయికి కూడా టెస్టులు చేపిద్దామని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఏంటంటే పని చేసుకుంటూ ఎందుకంటే అమ్మాయి చాలా మంచిదండి, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి తను ఎంతసేపు పని పని అని చెప్పేసి కనీసం మొగుడు వైపు కూడా చూడలేదు అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే హీరోయిన్ కన్నా తన కొడుకు అంటేనే తనకు చాలా ఇష్టం. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళ ఇంటికి ఎవరో వస్తారనమాట. వచ్చింది ఎవడో కాదు, హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్, వాడి పేరు రియాన్ అనమాట. వాడిని చూసిన తర్వాత హీరోయిన్ కూడా లైట్ గా స్మైల్ ఇస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా వాడిని హీరోయిన్ కి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో తొంగు చూస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఇక్కడ కొత్తగా వచ్చింది, అందులో తన ఫ్రెండ్ చనిపోయింది, తనకు కూడా కొత్త ఫ్రెండ్ దొరికినట్టు ఉంటుందని చెప్పేసి నవ్వుతూ చూస్తుంటుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా, అందుకని హీరోయిన్ వచ్చి మంచం మీద పడుకుంటుంది. కాకపోతే ఆ ఆత్మ వచ్చేసి డోర్ లైట్ గా క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ రియాన్ గాడు ఈ ఆత్మకి నచ్చలేదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మతో చెప్తాడు, చూడు మనం అమ్మాయిని ఇంకొంచెం కేర్ గా చూసుకోవాలి, తన గదిలో ఒక్కతే ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు, కనీసం అబ్బాయి అన్న బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడేమో గానీ అమ్మాయి మాత్రం ఒంటరిగా ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం అదేం పట్టించుకోకుండా ల్యాప్టాప్ లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒరే నేను నా భార్య విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను, తనేమో ఒకలా బిహేవ్ చేస్తుంది, నాకేమో నచ్చట్లేదు, కాబట్టి విడాకులు తీసుకుంటా అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా ఆత్మ వింటూనే ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న పని నుండి బయటకు వెళ్తారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా ఏదో గేమ్ ఉందని చెప్పి వెళ్తాడనమాట. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే బయటకు వెళ్ళి రియాన్ గాని ఇంటికి తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత వాడితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి. అందులోనూ రియాన్ గాడు హీరోయిన్ పక్కనే పడుకొని చూడు
నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పుకో, ఎందుకు అలా ఉంటావు ఎప్పుడు ముడిగా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏం లేదు, నాకంటూ ఉన్న ఒకే ఒక్క తోడు, అందులో నా బెస్ట్ ఫ్రెండ్ అలా చనిపోయేసరికి నాకేం అర్థం కావట్లేదు, అందుకే అలా ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఈ ఆత్మ కాస్త దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత సడన్ గా హీరోయిన్ కి అర్థమైపోతుంది తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చిందని చెప్పేసి, అదిగో నా ఫ్రెండ్ వచ్చేసిందని చెప్పి అంటంతో పాపం పక్కన ఉన్న రియాన్ గాడికి భయం వేస్తుంది అనమాట. ఒకవేళ రియాన్ గాడితో ఇలా మాట్లాడితే నన్ను పిచ్చిదనుకుంటాడని చెప్పేసి హీరోయిన్ వాడుకు ముద్దు పెడుతుంది. వాడు ఇంకా ముద్దు పెడితే ఆగుతాడా, వాడు ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోతాడు. ఇదంతా ఆత్మకు నచ్చక కబోర్డ్ లో ఉన్న బట్టలన్నిటిని కింద పడేస్తుంది. దాంతో హీరోయిన్ ఆ రియాన్ గాడు డిస్టర్బ్ అయిపోతారు. అందులోనూ రియాన్ గాడు లైట్ గా భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా తన ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా తాను కొంచెం ముందుకెళ్తే ఆ ఆత్మ గాలుతుంది అనమాట. ఆ ఫీల్ మాత్రం హీరోయిన్ ఖచ్చితంగా అర్థమైపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ కొంచెం ఓపెన్ అవుతుంది. చూడండి, నాకెందుకో మన ఇంట్లో నా ఫ్రెండ్ ఆత్మ ఉన్నట్లుంది, అందులో నా గదిలో తిరుగుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కోపం వచ్చేసి నీకు పిచ్చి పట్టిందని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అందులోను ఇలాగ నువ్వు బయట వాగావనుకో పిచ్చిదాను అంటారు, కాబట్టి నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. తన కొడుకుని తిడతాడు, అరే నీ ఫ్రెండ్ చచ్చిపోతే ఆ బాధ నీకు అర్థం అవుతుందిరా, తనతో ఉండి ఒక బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది, నీకేం అర్థం కావట్లేదని చెప్పేసి తన కొడుకుని పక్కకి తీసుకెళ్లి ఆ తర్వాత వెళ్ళి చెల్లికి సారీ చెప్పంటాడు. అందులోను నీకంటూ ఈ భూమి మీద మేము పోయిన తర్వాత మిగిలేదు ఆ అమ్మాయే, నువ్వు అమ్మాయితో ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదని చెప్పంటంతో తాను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోను హీరోయిన్ పక్కన కూర్చుంటుంది అనమాట సైలెంట్ గా. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే మేమందరం కలిసి మా స్కూల్లో ఒక అమ్మాయిని నడిపించాము, ఆ అమ్మాయిని మేము ప్రాంక్ చేసామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి మరి ప్రాంక్ చేశారా ఆ అమ్మాయిని బ్లేమ్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి పర్సనల్ ఫోటోలు ఇంటర్నెట్ లోకి ఎలా వచ్చాయని చెప్పేసి హీరోయిన్ ఆ ఫోటోస్ చూపిస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వస్తుంది, నువ్వు వెళ్ళి చదువుకోకుండా చేసే పనులు ఇవ్వ అని చెప్పేసి కట్ చేస్తే ఈ ఆత్మ కోపం వచ్చేసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య రూమ్ లో ఉన్న సామాన్లు మొత్తం కింద పడేస్తుంది. వీళ్ళు ఏంట్రా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే సామాన్లు వాటంతట అవే పడిపోతూ ఉంటాయి. అప్పుడు హీరోయిన్ చెప్పింది ఆ కుటుంబ సభ్యులు మొత్తం సీరియస్ తీసుకుంటారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏమంటుందంటే మీరు దీనికోసం చెప్పేసి ఓవర్ యాక్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉన్నది నా ఫ్రెండ్ ఆత్మే, మనల్ని ఏమి చేయదు, అది కేవలం నాతో ట్రావెల్ అవుతుందని చెప్పి అంటంతో వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి. కాకపోతే వీళ్ళందరూ గొడవాడుకోవడం కూడా ఆ ఆత్మ నుంచొని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఈ ఇంటిని నమ్మి పెట్టిన బ్రోకర్ కి కాల్ చేసి ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా, మాకెందుకో ఆత్మ ఉంది ఇక్కడ అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో ఆవిడ స్టన్ అయిపోతుంది. వెంటనే వాళ్ళకు కూడా కాల్ చేద్దాం అనుకుంటుంది కానీ ఒక విషయం మాత్రం కరెక్ట్ చెప్తుంది ఆవిడ. చూడండి, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇబ్బంది ఏం పడలేదండి, వాళ్ళు చాలా క్యాజువల్ గా ఉండేవాళ్ళు, వేరే చోట ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారండి, నాకెందుకో మీరు చెప్పేది నిజం అనిపించిన అబద్ధం అనిపించిన ఒకటి మాత్రం నిజము, వాళ్ళకి తెలిసిన ఒక మంత్రగతి ఉంది వాళ్ళ ఫ్యామిలీలో, ఆవిడకి అన్ని తెలిసిపోతాయి, ఒక ఇంట్లో నెగిటివ్ పవర్ ఉందా పాజిటివ్ పవర్ ఉందా అని చెప్పేసి, కావాలంటే ఆవిడని మీ ఇంటికి పంపిస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా పంపించండి అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి అసలు నచ్చదనుకోండి. కట్ చేస్తే మరుసటి రోజు ఆ మంత్రగతి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడకి గుమ్మం దగ్గర అర్థమైపోతుంది ఆ ఆత్మ లోపల రానిదనమాట. దాంతో లోపలికి వచ్చేసి ఇల్లు మొత్తం చెక్ చేసి అద్దంలో చూసిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే చూడండి, ఈ ఇంట్లో ఖచ్చితంగా ఆత్మ ఉంది, కాకపోతే ఆ ఆత్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదండి, అసలు ఆ ఆత్మ ఎవరో కూడా ఆత్మకు తెలియట్లేదు, తను ఎందుకు ఈ ఇంట్లో ఉందో కూడా తనకు అర్థం కావట్లేదు, ఆ స్టేజ్ లో ఉందని చెప్పి అంటంతో ఇక హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య మామూలుగా రియాక్షన్ ఎవరు అనుకోండి. ఆ తర్వాత ఆవిడ కూడా వెళ్ళేటప్పుడు మీరు ఏం కంగారు పడకండి, ఆ ఆత్మకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆవిడతో పాటు వచ్చిన అసిస్టెంట్ ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఇది కాస్త హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య చూసి కోపడతారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, డబ్బుల కోసం ఎంత చేస్తున్నారు, ఇంకొకసారి వాళ్ళు కనిపిస్తే మాత్రం బాగోదని చెప్పేసి ఆత్మ లేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గొడవ పడుతూ ఉంటారు. దాంతో ఆత్మకే వాదనిపించేసి డైరెక్ట్ గా హీరోయిన్ రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ కబోర్డ్ లో దాక్కుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అందులోనూ రియాన్ గడ్ అయితే హీరోయిన్ తో బాగా క్లోజ్ అయిపోయి తనతో రొమాన్స్ కూడా చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇంతకు ముందు ఏంటంటే ఆత్మ కొంచెం భయపడేది, పాపం అమాయకురాలు ఆడొచ్చి మోసం చేస్తాడేమో అని చెప్పేసి. కానీ ఈ అమ్మాయికి కూడా వాడి మీద ఇష్టం మొదలైంది. అందులోనూ వాడు కూడా కొంచెం మంచోళ్ళ కనిపించేసరికి ఈ ఆత్మ లైట్ తీసుకుంటుంది. కానీ ఒక రోజు ఈ రియాన్ గాడు హీరోయిన్ బాత్రూమ్ లో స్నానం చేసి బయటకు వచ్చే లోపు హీరోయిన్ తాగే డ్రింక్ లో ఏదో కలుపుతాడు అనమాట. దాంతో ఆత్మ కోపం వచ్చేసి ఆ బెంచ్ ని షేక్ చేసేస్తుంది. దాంతో డ్రింక్ కింద పడిపోతుంది. వాడు బాగా డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట. అందులోనూ రియాన్ గాడు హీరోయిన్ తో ఏమంటాడంటే నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, కానీ మీ కుటుంబ సభ్యులు అడ్డున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నెక్స్ట్ వీక్ మా అమ్మ నాన్న ఊరు వెళ్తున్నారు, కాకపోతే మా అన్నయ్య ఉంటాడని చెప్పంటంతో మీ అన్నయ్య కదా నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. చూసుకుంటూ అంటే ఏం చేస్తావంటే ఏం లేదులే నేను జోక్గా అని చెప్పేసి రియాన్ గాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే వెళ్ళిపోయే ముందు మళ్ళీ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తాడు. ఈ ఆత్మ చూడలేక చచ్చిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ మంత్రి
మంత్రిగతి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని మీట్ అవుతుంది. మీట్ అయితే తనతో మాట్లాడుతుంటే, చూడండి మీరు రావటం మా కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, అందులో డబ్బులు ఇవ్వడం కూడా నాకు కూడా ఇష్టం లేదని చెప్పడంతో ఆవిడేమంటుందంటే, చూడండి నేను మీ డబ్బుల కోసం రాలేదండి, నాకు కల వచ్చిందండి, మొత్తానికి మీ ఇంట్లో ఏదో జరగబోతుందండి, ఆ ఆత్మ ఆపడానికి ట్రై చేస్తుంది, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పడంతో ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ పెద్దవని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోవైపు కిటికీలోంచి ఆత్మ అయితే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గరికి వచ్చి, చూడమ్మా నేను అమ్మ ఊరు వెళ్తున్నాము, ఒక వారం టైం పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇంట్లోకి ఎవరిని రానివద్దని చెప్పేసి ధైర్యం చెప్పి, అంతేకాకుండా కొంచెం ప్రేమ చూపించి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు అనమాట. కానీ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మాత్రం ఉంటాడు. వాడేమో పచ్చి తాగుబోతుగాడిలాగా కూర్చొని మందు అవుతూ ఉంటాడు. అదే సమయంలో బయట ఎవరో బెల్లు కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఆ రియాన్ గాడు. వాడిని పిలిచింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అన్నయ్య. వాడు వచ్చిన తర్వాత రారా డ్రింక్ చేయరా అని చెప్పేసి అంటంతో, లేదు లేదు నేను జ్యూస్ తాగుతానని చెప్పేసి, నువ్వు కూడా జ్యూస్ తాగని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ లో మత్తు మందు కలిపేసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి ఇస్తాడు. ఆడేమో బురత కూడా తాగేస్తాడు. అందులోనూ రొడ్డు తాగుతాడు అనమాట. దాంతో మనోడు స్లో తప్పి పడిపోతాడు. ఇంకేముంది, ఆ ఆత్మ ఏంటంటే గిలగల కొట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేస్తాడు అని చెప్పేసి ఇంకేముంది, మళ్ళీ 2 గ్లాసులు ఫ్రూట్ జ్యూస్ పోసుకొని అందులో మత్తు మందు కలుపుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. కింద మానే ఉన్నాడు కదా అని చెప్పేసి అంటంతో, లేదు లేదు ఆడు నిద్రపోతున్నాడు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. సరే తాగని చెప్పి చూసిస్తే నాకు వద్దని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరోయిన్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, ఎవ్వడు వచ్చినా రానివద్దని చెప్పాడు. ఇంకా ముఖ్యంగా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లలతో మనం క్లోజ్ గా ఉంటే వాళ్ళు బయట వాళ్ళతో క్లోజ్ గా ఉండరు, కానీ ఎప్పుడైతే మనం పిల్లలతో డిస్కనెక్ట్ అయిపోతామో వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ఏంటంటే రియాన్ గారితో డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చేయటం వల్ల హీరోయిన్ కి బయట వాళ్ళ ప్రేమ అవసరం లేకుండా పోయింది. అందుకే నాకు తాగాలనిపించట్లేదని చెప్పేసి మొహం మీద చెప్పేస్తుంది. దాంతో ఈ రియాన్ గడు ఊరుకుంటాడా, వాడి ఎదవి యాక్టింగ్ చేస్తుంటాడు అనమాట. ఏడుస్తూ ఉంటాడు, నేనేమైనా ఇబ్బంది పెట్టాను నిన్ను, నాకు నీతో ఉండాలని ఉందని చెప్పేసి హీరోయిన్ ముందు ఏడుస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది, నువ్వేం కంగారు పడు మాకు, నీకు నేను ఉన్నానని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి, ఇప్పుడేంటి మనం డ్రింక్ తాగాలి అంతే కదా అని చెప్పేసి వాడి చేతిలో డ్రింక్ తాగుతుంది. అలా కొంచెంసేపు క్యాజువల్ గా మాట్లాడుకుంటారు. ఇంకేముంది, హీరోయిన్ మైకం వచ్చి పడిపోతుంది. ఆ తర్వాత వీడి అసలు రూపం తెలుస్తుంది అనమాట. బేసికల్ గా రియాన్ గడు పెద్ద సైకో గాడు, అందులోనూ మత్తు మందు ఎక్కువ ఇచ్చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపింది కూడా వాడే అనమాట. వీడి టార్గెట్ ఏంటంటే, తల్లిదండ్రులకి డిస్కనెక్ట్ అయి ఉంటారు కదా కొంతమంది ఆడపిల్లలు, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి మత్తు పదార్థాలు ఓవర్ డోస్ ఇచ్చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడి టార్గెట్ మన కథలో హీరోయిన్ మొహానికి కవర్ వేసి తనని చంపేస్తూ ఉంటాడు. కాకపోతే ఆత్మ చూస్తూ ఊరుకోదు. దాంతో పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి మైకంలో ఉన్న హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ముందు ఒక భయంకరమైన అలజడిని క్రియేట్ చేస్తుంది. వాడు అప్పుడే మెల్లగా మైకుల నుంచి లెగుస్తాడు. దాంతో ఆత్మ కాస్త చెవి దగ్గర పెద్దగా అరుస్తుంది. వాడు అప్పుడు ఈ మైకుల నుంచి బయటకు వస్తాడు. దాంతో పైన ఏమో సౌండ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే హీరోయిన్ అరుస్తూ ఉంటుంది అనమాట, ఊపిరాట్లేదు కదా. ఆడేమో మొహానికి కవర్ వేసి నొక్కేస్తున్నాడు. ఇది విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళనే పరిగెత్తుకుంటూ వచ్చి, నా చెల్లెల్ని ఏం చేస్తున్నావు అని చెప్పేసి వాడిని పట్టుకొని విండో వైపు నెట్టేస్తాడు. ఆ తర్వాత వాడితో పాటే అవతల పడిపోతాడు. ఇద్దరు చనిపోతారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఆ మంత్రగతి చెప్పింది ఇదే అనమాట, ఏదో జరగబోతుంది అని చెప్పేసి. కానీ పాపం వాళ్ళ నాన్న పట్టించుకోలేదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటిని ఖాళీ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చనిపోయాడు కాబట్టి. అందులోనూ హీరోయిన్ తన రూమ్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఆత్మ అలా చూస్తూ ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ రాకముందు ఎలాగైతే ఆ ఇల్లు ఖాళీగా ఉందో మళ్ళీ అలాగే అయిపోతుంది. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే తన కొడుకు అంటే చాలా ఇష్టం కదా. తన కొడుకు ఇంట్లో చనిపోయేసరికి తనకి ఒకలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆగమ్మ అని చెప్పేసి ఇల్లు మొత్తం చూస్తున్నప్పుడు సడన్ గా తనకి అద్దంలో తన కొడుకు కనిపిస్తాడు. అతన్ని చూసి వాళ్ళమ్మ భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. మీ అన్నయ్య నిన్ను కాపాడాడమ్మా అని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మ బాధ అర్థం చేసుకొని, హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా తన భార్య కొడుకు అంటే చాలా ఇష్టం కదా, తను అర్థం చేసుకొని తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా ఏదైతే ఆత్మ ఇంట్లో ఉందో హీరోయిన్ ని కాపాడాను అని చెప్పేసి ఆ సాటిస్ఫాక్షన్ తో ఆ ఇంట్లోంచి అలా వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నిజంగా మన పూర్వీకులు గాని మనతో పాటు ఉన్న వాళ్ళు గాని చనిపోయి మన ఇంట్లోనే తిరుగుతారు అంటారా, లేదు అబద్ధం అని చెప్పి అంటారా? ఒకవేళ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే 50-50 అనమాట, ఉంటారు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన హారర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మీకు తప్పకుండా నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. బాయ్.